సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మొదటి నుంచి కూడా బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. మన ఏజ్ 40-50+ ఉన్నా సరే మన బాడీని ఫిట్ గా ఉంచుకోవాలంటే మన డైలీ రొటీన్ లో వర్కౌట్ అనేది కంపల్సరీగా ఉండాలి. నేనైతే యోగా చేయడానికి ఇష్టపడతాను. మొదటి నుంచి కూడా హెల్దీగా ఫుడ్ తింటూ బాడీని ఫిట్ గా ఉంచడానికి యోగా చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ ఛానల్ పెట్టినంత వరకు కూడా నేను ఎక్కువగా ఫోన్ లో స్పెండ్ చేసేదాన్ని కాదు. ఎక్కువ గార్డెనింగ్ లో ఉండడానికి ఇష్టపడేదాన్ని. కానీ ఇప్పుడైతే ఎక్కువ టైం ఫోన్ లోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక బాడీకి వర్కౌట్ లేక థై అండ్ టమ్మీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. అవి రానంత వరకు ఓకే, కానీ వన్స్ రావడం స్టార్ట్ అయిందంటే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ఇంకా వాటికి వర్కౌట్ ఏమైనా చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనుకోండి, 1 వీక్ చేస్తాను, 10 డేస్ చేస్తాను, తర్వాత ఒక రోజు బ్రేక్ పడింది అనుకోండి, ఆ బ్రేక్ ఇంకా కంటిన్యూగా అలానే ఉండిపోతుంది. సో ఇలా వీడియోస్ పెట్టడం కోసమైనా ఇలా డైలీ ఎక్సర్సైజ్ అయితే చేయాలి అని చెప్పేసి నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి ఇలా డైలీ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక నుంచి నా డైలీ బ్లాగ్ లో నేను చేసే వర్కౌట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియోకి సంబంధించి ఫుల్ బ్లాగ్ ని అప్లోడ్ చేశాను. అలానే ఆ బ్లాగ్ లో నా దగ్గర ఉన్న స్వింగ్ మిషన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే